హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ 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 గుడ్ మార్నింగ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, ఇన్స్టా, ఇంకా యూట్యూబ్ ఫ్రెండ్స్కి నా హార్ట్ఫుల్గా హ్యాపీ గుడ్ మార్నింగ్. సరేనా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వచ్చేసేద్దాము. ఈరోజు టాపిక్ ఏంటంటే, పాపం వెర్రి పుష్పం. మన వెర్రి పుష్పం ఎందుకు అనాలే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ టాపిక్ నిజంగా ఇంగ్లీష్ రానప్పుడు తెలుగు మాట్లాడితేనే బెటర్. ఈ వచ్చిరాని ఇంగ్లీష్తో టాపిక్ మాట్లాడుకుందాము అని చెప్పబోయి టాపిక్ నా ఇంగ్లీష్ ఎలా ఉంది ఫ్రెండ్స్, కాసేపు నవ్వుకుంటారని అలా ఒక డైలాగ్ వదిలే. నవ్వుకుంటారని కాదులే ఫ్రెండ్స్, మళ్ళీ ఎందుకు అబద్ధం ఆడాలి, నాకు నిజంగా తెలుగే రాదు. ఇంక తొక్కలో మళ్ళీ అదొకటి ఇంగ్లీష్ మళ్ళీ మధ్యలో అడ్డం. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా గోరింటాకు కూడా పోతుంది, డిజైన్ కూడా పోయింది, లాస్ట్లో ఉంది. అది వెనకాలైతే అసలుకే లేదు, పోయింది. ఎలా ఉంది ఈ చేతిది కూడా చూపిస్తాను, ఆగండి. అది ఎక్కువసేపు బోర్ కొట్టించును, వస్తాను అది సీన్లోకి వస్తాను. మళ్ళీ టాపిక్ ఏనన్నట్టు కథలోకి వచ్చేస్తా, స్టోరీలోకి. ఫస్ట్ నా మెహందీ చూడండి ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చిందా? డిజైన్ వెనకాలైతే మొత్తానికే పోయింది. పెట్టుకొని కూడా దగ్గర దగ్గర 5 రోజులు అనుకుంటా, ఏమో గుర్తులేదు, పోతుంది. ఎలా ఉంది నా డిజైన్? నచ్చి పెళ్లి కూతురులాగా ఉన్నాను. ఏం చేద్దాం, ఈ మొహం చూసి ఎవరు రావట్లేదు పెళ్లి చేసుకోవడానికి. పెళ్ళి అంటే గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్, జ్యోతిలక్ష్మి గురించి చెప్తున్నాను. తనని హర్ట్ చేయాలని ఈ వీడియోలో అయితే రియల్గా నా హార్ట్ఫుల్గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఆమెకి. మెసేజ్ ఇంగ్లీష్లో ఎందుకులే బాబు, ఇంగ్లీషు వద్దుగానే తెలుగులోకి వచ్చేసి ఆమెకు ఒక విషయం అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. ఆమెని బాధ పెట్టే విషయం అయితే అస్సలకి కాదు ఫ్రెండ్స్. జ్యోతిలక్ష్మికి బాధ పెట్టే విషయం అయితే నెగిటివ్గా అయితే అస్సలు నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనిషిని ఒక్కసారి చంపాలి, ప్రతిసారి అలా మనం బాధ పెడితే నాకు కూడా మంచిగా దేవుడు కూడా నన్ను క్షమించాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒకసారి తెలుసుకుంటుంది, బుద్ధి వచ్చేలాగా. నలుగురు చూస్తారు కదా ఊర్లో, అలా బుద్ధి వచ్చేలాగా తెలుసుకుంటుంది అనేసి ఆమె గురించి అట్లా పెట్టి మాట్లాడాను. కానీ యాక్చువల్ నిజం నో ఇంగ్లీష్, నో సారీ క్షమించండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మాట్లాడను, ఓన్లీ తెలుగే. అయితే ఏమైందంటే ఆమెకి అర్థమయ్యేలాగా కొంచెం మంచి తెలిసేలాగా మంచి విషయాలు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా నా వీడియోని బోర్ కొడుతుందని ఇలా సిప్ చేసేమాకండి. తెలుగు సారీ, క్షమించండి. ఇలా పైకి దొబ్బే మాకండి ఫ్రెండ్స్. కాసేపు నేను చెప్పింది వినండి, ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీ కుటుంబంలో కూడా ఇలాంటి వ్యక్తులు అంటే జ్యోతిలక్ష్మి లాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కనుక మీరు ఒక మంచి సలహా ఇస్తారు, మంచి దారిలో నడిపిస్తారు, మంచి ప్లేస్లో పంపిస్తారని అందరికీ అర్థమయ్యేలాగా ముఖ్యంగా జ్యోతిలక్ష్మి చుట్టూరి దండుపాలు ఫ్యామిలీ ఉన్నారు కదా, పెద్ద దండుపాలెం సినిమా 1, 2, 3 దాంట్లో అయితే జెంట్సే మొత్తం దండుపాలు. మనుషులు కోసేస్తారు, చంపేస్తారు, బంగారం గురించి, డబ్బు గురించి, ఇంకా నానా రకాలుగా పాడు చేసి చంపేస్తారు. అది సినిమా, బయట జరిగే సినిమా అలా తీస్తారు. సినిమాలు కూడా ఉట్టి తీరు ఫ్రెండ్స్, నిజ జీవితంలో జరిగినాయే అది సినిమాగా తీసి ఇట్లాంటి మనుషులు ఉంటారు, దండుపాలెం లాంటి మనుషులు ఉంటారు, జాగ్రత్త. ఎంత దారుణంగా ఆడవాళ్ళు దండుపాలెం బ్యాచ్గా మారారంటే వాళ్ళ విషయమే చెబుతున్నాను. జ్యోతిలక్ష్మి కూడా ఈ దండుపాలెం ఫ్యామిలీయే, కాకపోతే ఈ జ్యోతిలక్ష్మి అని పేరు పెడుతున్నాను. కానీ వీళ్ళంతా దండుపాలెం ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు తెలుసా? మోటి, గోరి, పొట్టి, ఇంకా జ్యోతిలక్ష్మి, ఇంతమంది ఫ్రెండ్స్ దండుపాలెం ఫ్యామిలీలో. ఎంత లెక్కేసుకున్నారు కదా, అంత దారుణమైన మనుషులు. సరే, నేను వీడియోలో చెప్పేసేస్తాను మీకు అసలైన విషయము. ఈ జ్యోతిలక్ష్మి గారు ఉంది కదా, పాపం భర్త చనిపోయాడు, చేతుల ఇది చంపేసుకొని
కాపురం చేయకోకుండా వచ్చేసేసి ఏదో ఈ దండపాలెం బ్యాచ్లకు దూరి మోటి అది గోరి ఉంది కదా పొట్టి, ఈ మోటి గోరి పొట్టి ఏళ్ళలోకి మంచిగా పార్సల్ అయితే ఇవి మోటి గురి మొన్న లేచిపోయిందని చెప్పాను కదా, గుడివాడ ఒక అతనితో మెకానిక్ అతనితో ఫోన్లో మాట్లాడుకోవడానికి గబగబా ఇది గోరిదాని గబగబా వంటలు అవి చేసి అన్నీ మొత్తం టక్ చేసి టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్లో మాట్లాడు, ఏదో పిచ్చి ఏదో ఒకలాగా. సరే ఇన్ని పనులు చేయించుకుంది, ఇంత అయిపోయింది. దాని వాళ్ళని రోడ్డు మీద పాడేసేసింది. ఇది దీన్ని వాళ్ళు రోడ్డు మీద పాడేశారు. ఒకరికొకరు బాగానే అప్పుడు ఒకరికొకరు పడేది కదా దండుపాలెం ఫ్యామిలీకి, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అలా కొట్లాడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. అలా దూరం అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒకటైపోయి పాపం దానికి మొగుడు లేడు. అంతకుముందేమో గోరిదన అంతకుముందేమో తల్లిని వాడుకొని తల్లిని ఆ ఇంటికి ఒక సెక్యూరిటీగా పెట్టుకున్నాం. ఆ యొక్క బంగళా అది ఒక తాజ్మహల్ అన్నట్టు ఆ ఇంటికి ఒక గోడలాగా వాడుకున్నాం. ఎందుకు అప్పుడు ఆమెను ఎందుకు గ్రిప్లో పెట్టుకుని తెలుసా ఫ్రెండ్స్? ఆ ఇంటికి ఎవరైనా రావాలన్నా ఈ గోరిదాని పర్మిషన్ కావాలి. ఆమె నా తల్లి అని పిలవాలన్నా ఈ గోరిదాని పర్మిషన్ కావాలి. ఆయన తండ్రి అని పిలవాలన్నా ఇంటికి వెళ్ళి కూర్చోవాలన్నా ఈ గోరిదాని పర్మిషన్ కావాలి. అప్పుడు ఈ ఒక్కదే ఆమె పుట్టింది అన్నట్టుగా మొత్తం ఆమె తల్లిని చంపేసేవారికి ఆ గోరి ఇంకా ఈ జ్యోతిలక్ష్మి వీళ్ళందరూ కలిపి తల్లిని నరకాంతంగా అత్యాతంగా అంత కృతంగా అంత దారుణంగా తిండి పెట్టక ఆమెకి టైంకి ఒక డబ్బులు టైంకి ఇవ్వక ఆమెకి తిండి పెట్టక టిఫిన్కి ఇడ్లీలకి డబ్బు లేక 30 రూపాయలు 100 రూపాయలు అడుక్కుంటే కూడా ఫోన్ చేసి వేసేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి వేసేవాళ్ళు, ఒక్కొక్కసారి దారుణం. సరే అది అయిపోయింది కదా, నువ్వు ఇంత చేస్తున్నావు గోరిదానా, తల్లిని అలా వాడుకున్నా ఇంటికి ఎవరిని నెలనీయకుండా చేయకుండా. ఇప్పుడు తెలుగుగా ఈ జ్యోతిలక్ష్మి ఆ ఇంట్లో ఇరికిచ్చేసేసి, సరే ఇరికిచ్చావు ఓకే, అది కూడా నీ ప్లానింగ్ బాగుంది, చాలా బాగుంది గోరిదానా, నీ ప్లాన్ చాలా బాగుంది, సూపర్ మచ్చి. అయితే అలా జ్యోతిలక్ష్మిని ఇంట్లో పెట్టేసింది ఫ్రెండ్స్. ఏమంత న్యాయంగా ఉందా? ఇది ఆ మురికాల దగ్గర అంత రోతలు అంత చిండ్రములు ఎందుకు ఉంటుందా? అసలు దీని ఫ్యాషన్కి దీనికి ఉండే స్టైల్కి ఇది సంపాదించుకున్న పైసలకి అయితే చాలా రకాలు సంపాదించింది. చెప్పే కదా, ఇంటి వెనకాల ఒకరు ఫ్రంట్ ఒకరు, ఇంటి వెనకాల ఒకరు ఫ్రంట్ ఒకరు. అదే చెప్పా కదా మొన్న వీడియోలో జ్యోతిలక్ష్మి గురించి. అదే జ్యోతిలక్ష్మి బయట ఆల్రెడీ ఇల్లు ఉంది, రూమ్ అద్దె తీసుకుంది, 5,000 ఎంతో అద్దె తీసుకుంది. అక్కడ వండుకోకండి, ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఈ మన గోరీది ఉంది చూడు, ముదురు ముదురు, అది పెద్ద పాకిస్తాన్లో జారాలంటే నెంబర్ 1. పాకిస్తాన్ వాళ్ళకి ఎంతైతే చాలా తెలుగుగా మన ఇండియాలోకి చాలా మైండ్ గేమ్ ఆడి ఎట్లయితే ఎవరో ఒకసారి మన ఇండియాలోకి అడిగి పెడతారో పాకిస్తాన్ వాళ్ళు, అంత కృతంగా అంత ప్లానింగ్ మైండ్తో ఉంటుంది అన్నమాట ఈ గోరీది. ఈ గోరీ ప్లానే, ఈ గోరీదాని ప్లానే ఈ జ్యోతిలక్ష్మికి చెప్పి ఆ ఇంట్లో పెట్టింది. సరే ఏంటంటే ఆ తల్లిళ్ళు మన పుట్టినిల్లు, మనం ఎప్పుడైనా వెళ్ళాలి అక్కడ పండగల పబ్బకాలకి వెళ్ళి మన శాంతిగా అక్కడ కూర్చొని వచ్చేలాగా అట్లా మేము వెళ్ళి వస్తూ ఉంటా నేను. కానీ ఈ జ్యోతిలక్ష్మిని పెట్టి అక్కడ ఎలా గేము అది వస్తుందా? ఇక్కడికి రంబాను చూస్తా ఎట్లా వస్తుందో? అవునా, ఎవడ అబ్బ సొమ్ము కాదు, ఏది కాదు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, అది నేను స్టిక్ తీసేసాక ఒక విషయం గుర్తొచ్చింది. అమ్మ మోటి దాని కూతురు మా అమ్మాయి ఫోన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గుర్తొచ్చామా తల్లి ఏమనంగా? అవునా, ఇప్పుడు గుర్తొచ్చామా నీకు? ఎందుకు చేస్తున్నావు నువ్వు ఫోను? ఏమన్నా అయితే చాలు ఫ్రెండ్స్ మా అమ్మాయికి ఫోన్ చేసేస్తారు. మరి ఏం చెప్పడానికేమో సిగ్గు సరాలు ఏమన్నా ఉంటే మీరు మీకు మేము ఫోన్లు చేయం, మీరు మాకు ఫోన్లు చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు ఫోన్లు? బలిసి కొట్టుకులా మీ గ్యాంగ్ అంతా ఒకటే. ఇప్పుడు దండపాలెం ఫ్యామిలీలో పెద్దోళ్ళు ఇప్పుడు పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా మీది ఇలాగే సాగిందనుకో దొంగ ఫోన్లు ప్రేమ ఉండి చేయరు ఫ్రెండ్స్. అవసరానికి చేస్తారు వీళ్ళు, అవసరవాది మొండలు వీళ్ళు.
కొజ్జా మొండలు, సిగ్గుసరలేని మొండలు, సీవి నెత్తురు ఏమి చచ్చిపోయిన మొండలారా, ఎందుకు చేస్తున్నారే మీరు నా పిల్ల ఫోను? ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరేంటి మీ దండుపాలి ఫ్యామిలీ మీదేందో మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు ఫోన్లు? సిగ్గు సరం లేని మొక్కలారా. ఇంకొకసారి దండుపాలెం పిల్లల కూతుర్లు చదువుతున్నా, ఎప్పుడన్నా ఫోన్లు వచ్చినాయా ఎవరిదన్నా రికార్డింగ్లు చేసి యూట్యూబ్లో పెడతా ఏమనుకుంటున్నారు? మేము మీకు చేస్తలే, మీరు మాకు చెయ్యొద్దు, అంతవరకే. అర్థమవుతుందా? ఇంకోసారి చేస్తే కోసి కారం పెడతా అందరికీ. ఆనాడు తల్లిని వాడుకున్నావు, ఇప్పుడేమో దీన్ని వాడుకుంటున్నావు ఆ ఇంట్లో పెట్టి. నీకు నిజంగా మనసు ఉంటే ఎలాగో పిల్లకే పెళ్లి చేయమనుకో, ఆయన నాకెందుకు కందకలేని దొరదా కత్తిపేటకి ఎందుకు అన్నట్టు ఫ్రెండ్స్, నాకెందుకు మళ్ళీ పిల్లల మీద ఏడుతుంది అని అంటారు. నాకు అవసరమే లేదు. ఎవరి పిల్లలు ఏట్లో పోని లేచిపోని మళ్ళీ లేచిపోయిన ఆ విషయాలు కూడా కప్పెట్టుకొని నాకెందుకు? నాకు అవసరమా? ఎవరు ఎట్టిపోతే? అయితే ఫ్రెండ్స్, ఆ గౌరీ ఇప్పుడు ఈ జ్యోతిలక్ష్మిని పాపం వాడుకుంటుంది. పాపం జ్యోతిలక్ష్మిని అప్పుడప్పుడు కొంచెం మంచిదే, ఎందుకంటే కొంచెం ఎంత ఏదో పనులు చేసినా కొంచెం అల్లంగానే కొంచెం ఒక ముద్ద వండి పెట్టిద్ది అనమాట. ఆ ముద్ద వండి పెట్టిన దానికే చెబుతున్నా నేను. ఈ గోరిది మోటిది వీళ్ళందరూ కలిసి పెళ్లి చేయొచ్చు కదా, వయసు చిన్నదే కదా, జ్యోతిలక్ష్మిది చిన్న వయసే కదా, చిన్న వయసే కదా. మీ దండుపాలి ఫ్యామిలీలో అందరికంటే చిన్నదే కదా అన్నప్పుడు దగ్గరుండి ఎవరినో ఒకరిని చూసి విజయవాడ లేకపోతే గుంటూరు ఎక్కడో సాట లేకపోతే గుడివాడలోనే ఏడో సాట ఎంతమంది లేరు పెళ్లి చేసుకోవడానికి ముందుకి? భార్య చనిపోయిన వాళ్ళు లేకుంటే పెళ్లి చేసుకోకుండా అలా ఉన్నవాళ్ళు, లేకపోతే ఏజ్ ఎక్కువ అయిపోయిన ఉన్నవాళ్ళు, లేదంటే కొంచెం ఆస్తి అయ్యమ్మ వండి పెట్టేటోళ్ళు లేరు, ఆర్థిక లేదన్న వాళ్ళకు ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా, అప్పుడు ఒక జీవితం వచ్చింది కదా. ఇలాగ అర్ధరాత్రులు ఎవరు వస్తారా అని మల్లెపూలు పెట్టుకుని అలా కూర్చోదు కదా రోడ్డు మీద. చెప్పే గోరిదానా నీకే అడుగుతున్నా, గోరి మోటి ఈ వీడియో చూస్తే ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని జ్యోతిలక్ష్మి పెళ్లి చేయండి. అర్థమైందా? బైబిల్ పట్టుకుంటారు కదా, బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్తారు, బైబిల్ చదువుతారు కదా. బైబిల్ నిజంగా చదువుంటే ఆమె తప్పు చేసే సొమ్ము మీరు తినరు, తప్పు చేస్తుంటే కూడా చేయనివ్వరు మీరు. కానీ తప్పు చేస్తున్నా సపోర్ట్ పలుకుతున్నారు. అది ఎలాంటి తప్పు ఫ్రెండ్స్? అందరూ చేస్తారు తప్పులు, నిజంగా రియల్గా చెప్తున్నాను కదా. తప్పు చేయని మనుషులే లేరు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫ్రెండ్స్. కానీ ఈమె ఎలాంటి తప్పు చేస్తుంది? పెళ్ళైన వాడిని పట్టుకోవడం. ఆమె అతను ఒక కుటుంబానికి ఒక భార్య పిల్లలు ఉన్నవాడే కదా. బైబిల్ ఏం రాస్తుంది? పెళ్ళి అంటే భర్త ఉండంగా పెళ్లి చేసుకోవద్దు అని ఉంది, భార్య ఉండంగా పెళ్లి చేసుకోవద్దు అని. క్లియర్గా వినండి ఫ్రెండ్స్, భర్త ఉండంగా పెళ్లి చేసుకోవద్దు అని ఉంది, భార్య ఉండంగా భర్త పెళ్లి చేసుకోవద్దు అని ఉంది బైబిల్లో. కానీ భర్త చనిపోతే చేసుకోవచ్చు, భార్య చనిపోతే పెళ్లి చేసుకోవచ్చు, అది బైబిల్ ప్రకారంగా ఉంది. అట్లా తనకి భర్త చనిపోయాడు, పెళ్లి చేస్తే ఏమవుతుంది అంటే, ఇది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ గోరిదాన్ని ఆటలో, ఈ మోటిదాని ఆటలు, ఇంకొకరి ఆటలో అక్కడ నడవని దీన్ని ఒక వాచ్మెన్గా ఆ ఇంటికి పెట్టారనమాట. వాచ్మెన్గా దీన్ని ఆ ఇంటికి పెట్టారు. నిజంగా నీకు అలా దానికి ఏదన్నా నువ్వు మేలు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు గోరి మోటి మీ ఇద్దరికి చెప్తున్నారు, నిజంగా మీరు ప్రార్థనకి వెళ్తే గనక నిజంగా బైబిల్ ప్రకారంగా నీతిగా మేము బ్రతుకుతున్నాము అని మీరు అనుకుంటే గనక ఇప్పటికైనా ఆ జ్యోతిలక్ష్మికి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెళ్లి చేయండి. ఎందుకంటే కొన్ని కాపరాలు నిలబడతాయి గుడివాళ్ళు. నీ పోటీ ఆడవాళ్లే కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మోటిదాని మొగుడు గోరిదాన్ని ఉంచుకున్నాడు, వాళ్ళే ఇంకొకరితో తిరిగితే మీరు ఉంచుకున్నవాళ్ళు మీరే మీ మొగుళ్ళు ఇంకొకరితో మాట్లాడి ఇంకొకరితో తిరిగితే మీరు ఊరుకోరు. అలాంటిది మరి మీలాగా అదొక ఆడదే కదా, ఆ మెకానిక్ వాళ్ళ భార్య ఒక ఆడమ్మాయి కదా, ఇంటానికి ఒక అతను అదొక ఆమె కూడా ఒక భార్యే కదా. పెళ్ళాలున్న మొగుళ్ళు పట్టుకొని అలా అర్ధరాత్రుల్లో మల్లెపూలు కొనుక్కొని పెట్టుకొని రోడ్ల మీద కూర్చుంటుంది. ఇంటానికి వాళ్ళ కోసమేమో పూల దండలు తెచ్చి
ఆ బండి మీద పెట్టి దండలు మార్చుకోవడము ఎక్కడన్నా నాకు అర్థం కావట్లా. అట్లా పిచ్చిదైపోయి పిచ్చి కళలకు అంటుంది మోటిదానా. ఆడు దాంట్లో పెళ్ళి అయితే దండలు మార్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్, ఆ దండలు తెచ్చి అక్కడ నుంచొని వేయించుకుంటుంది. కేక్ కటింగ్లు అంట అది అంట. ఆ చుట్టుపక్కల వాళ్ళేమో అదే పక్కల వేసేవాళ్ళే, వాళ్ళు కూడా ఏమంతా సక్కన వాళ్ళు అయితే కాదు. వాళ్ళని ఎందుకు వాడుకుంటుంది ఇది? ఈ మోటిదాని గుట్లు, గోరిదాని గుట్లు, పిల్లల గుట్లు అంతా ఈ జ్యోతిలక్ష్మి చేతులు ఫుల్ నిండిపోయి ఉన్నాయి వీళ్ళ స్టోరీలు. మోటిదాని పిల్లల గుట్లు, ఈ గోరిదాని పిల్ల గుట్టు అంతా ఈ జ్యోతిలక్ష్మి కడుపులో నిండిపోయి ఉన్నాయి వైఫై లాగా. అవి ఎక్కడ కక్కేస్తుందా, ఎక్కడ బమ్మ కుటుంబాన్ని బ్లేమ్ చేసిద్దా. మోటిది కూడా అందుకే భయపడి అమ్మ ఈ మోటిది కూడా అందుకే భయపడి పాపం ఆ జ్యోతిలక్ష్మిని వెనకేసుకొచ్చి ఫోన్ తెల్లారులేస్తే హలో ఏం చేస్తున్నావు, బా తిన్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గోరిది కూడా అంటే తెల్లవారుదులు ఫోన్లు. మరి వీళ్ళు కొట్లాడుకున్నారనుకో, ఎవరైతే ఇప్పుడు ఇంటి ఎదురుగా చుట్టుపక్కల వాళ్ళని ఇది గ్రిప్లెస్ సంకలు వేసుకొని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నట్టు వాళ్ళని సంకలు వేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తిప్పుతుంది కదా. ఎందుకు వాళ్ళ కూర్చోపెట్టి వీళ్ళందరి గురించి మంచి చెప్పిద్ది. ఈ గోరిదాని పిల్ల గురించి, మోటిదాని పిల్ల గురించి బాగా చదువుకుంటుంది అట్లా ఇట్లానని గోరిదాని పిల్ల గురించి చెప్తుంది. ఈ మోటిదాని పిల్లల గురించి అమ్మో లక్షలలో జీతాలు, మంచి మొన్న ఇంకో పిల్లది మంచి పెళ్లి చేసుకుంది, మంచి మేడమలు కొడుకుని గుద్ద వస్తే జ్యోతిలక్ష్మి మేడమల కొడుకు అమ్మ అట్ట ఇట్లా ఉన్నట్టు చెప్పుకొని సావే. అలా గొప్పలు చెప్పి పాపం పిచ్చి జనాల్ని చుట్టుపక్కల వాళ్ళకి ఎర్రగా మోసం చేసిద్ది అనమాట. వీళ్ళ పిల్లల విగ్రహాలు అట్లా కట్టిద్ది అక్కడ. అందుకనే మోటిది గోరిది ఈ జ్యోతిలక్ష్మి సపోర్ట్ చేస్తారండి ఫ్రెండ్స్. ఇలాంటి మనుషులు ఉంటారు ఫ్రెండ్స్, జాగ్రత్త. మీ ఇళ్ళల్లో కనుకుంటే ఇలాంటి ఆడదే ఉందనుకో, మీ పిల్లల గుట్లన్నీ చేతులు వేసేసుకొని మిమ్మల్ని అందరిని ఒక ఆట ఆడించాలని చూస్తే. అందుకనే అలాంటి ఆడదాన్ని అట్లా పెళ్లి పెటాకులు అయిపోయి భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక దయచేసి వాళ్ళకి ఒక దారి చూపించి పెళ్లి చేసి మంచిగా పంపించేలా చూస్తే వాళ్ళ మైండ్లో ఎట్లాంటి పిచ్చి ఆలోచన లేకోకుండా వాళ్ళతో తిరగాలి, వాళ్ళ కాపురంలో బొగ్గు ఎట్టాలా, వీళ్ళ కాపురంలో స్విచ్ ఎట్టాలా అని మంది మొగుళ్ళతో తిరగకోకుండా ఉంటారు. బయట ఉన్నారు లేదు కానీ ఈ దండిపల్లి ఫ్యామిలీలో అయితే ఉన్నారు. వాళ్ళ స్టోరీ ఇది చెబుతున్నా. అయితే వస్తే ఇప్పుడన్నా గోరి మోటి ఇద్దరికే చెప్తున్నాను, ఇప్పుడన్నా ఆ జ్యోతిలక్ష్మిని పెళ్లి చేసేయండి. ఎందుకంటే అక్కడ చాలా గుడివాడలో అందరు చెబుతున్నారు, చాలామంది కుటుంబం వాళ్ళు ఏడుస్తున్నారంట. భార్య చాలామంది బాధపడుతున్నారు, కాపురాలు తీసేస్తుంది, అలాంటి సొమ్ము తినకూడదని బైబిల్ ప్రకారంగా మాట్లాడి బుద్ధి చెప్పి బైబిల్ ప్రకారంగా పెళ్లి చేయండి. సరేనా? అలా వదిలేమాకండి. వ్యభిచారులాగా 10 రకాలుగా 10 కూరలు తినే కంటే ఒకటే కూర తినేలాగా చెయ్యండి. ఇప్పటికని బుద్ధి తెచ్చుకొని. అర్థమవుతుందా? మీ వాళ్ళు గుట్లేం బయట పెట్టదులే. అది పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరు పిల్లలు బతికేంటో ఆమె బతికేంటో బ్రతికిద్ది. ఇప్పుడు అన్న పెళ్లి చేయి, సరేనా? ఇంకా చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. రేపు ఒక మంచి కథ స్టోరీతో ముందుకు వచ్చేస్తాను. నా వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, సరేనా? బాయ్.